ఆ టేబుల్ తుడుస్తున్నావు? త్వరగా నీట్గా ఉండాలి. అలాగే నా పని చేసేది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు? తుడు, బాగు తుడు. ఏం చేస్తున్నావు అయితే మరి? ఏముంటుంది రా, జాబ్ ట్రయల్స్. సాలరీ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా దేంట్లో దానికి చేరిపోవాలి. అవునా? కాల్ లెటర్ వచ్చిందిరా. అయితే అవుతుందా మరి? చూడాలిరా. చూడరా, చిన్నపిల్లతో పని చేయిస్తున్నారు. ఏమున్నది, చేయలేబర్రా. నువ్వు తుడుస్తున్నావేంటమ్మా? పని చేస్తున్నావా ఇక్కడ? పోయిన వారం చూసినప్పుడు లేవు, కొత్తగా చూస్తున్నా. ఏమ్మా నిన్నే అడిగేది. తెలుగు రాదేమోరా. బుజ్జి, మా తమ్ముడు కూతురు సార్, ఊరి నుంచి వచ్చింది. ఇంట్లో బోర్ కొడుతుందంటే సరదాగా నేనే దాబాకి రమ్మన్నాను. సరదాకైనా ఇలాంటి పనులు పిల్లలతో చేయించకూడదు కిషోర్ తాత. ఊరు సరే కొడుతూ సార్. ఆడుకోవడానికి ఓకే పంపించండి. సార్. అమ్మా నువ్వు కిచెన్లోకి వెళ్ళు. మిత్రా సార్, వేడిగా పునుగులు ఉన్నాయి, ఆర్డర్ ఇమ్మంటారా? ఏయ్, సార్కి ప్లేట్ పునుగులు. అదే ఆలోచిస్తున్నావా ఇంకా? సర్లేరా, వదిలేయ్. అరే, ఏమైంది? ఫోన్ అక్కడ మర్చిపోయాను రా. ఎక్కడ పెట్టాను? పాపా, ఇక్కడ నా ఫోన్ ఏమైనా చూసావా? థ్యాంక్ గాడ్. కొత్త ఫోన్ ఇక దొరకదేమో అనుకున్నాను. థ్యాంక్స్ అమ్మా, నువ్వు చూసావు కనుక సరిపోయింది. నీ పేరేం పేరమ్మా? ఖతీజా. ఖతీజా. చాలా థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. నిజంగా నువ్వు లక్కీ మామ, అందుకనే ఖతీజా కంట్లో పడింది ఫోను. అయినా కిషోర్ అన్న తమ్ముడు కూతురు అంటున్నాడు, పేరేమో ఖతీజా అంటుంది. ఈ మధ్య అన్ని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లే కదరా. వాళ్ళ తమ్ముడు కూడా ఎవరో ముస్లిం అమ్మని పెళ్లి చేసుకుని ఉంటాడు. అయితే ఖతీజా బొట్టు పెట్టుకోవడం ఏంటి మామా? సంథింగ్ ఈజ్ ఫిషీ అంటావా? సంథింగ్ ఇస్ ఫిషీ కాదు మామా, సంథింగ్ ఇస్ రాంగ్. అయినా ఇవన్నీ మనకి ఎందుకురా, మనకే మస్తు పనులు ఉన్నాయి. నడు పోదాం, నడరా. రే, నాకిదే పనిరా. నేను పారాలీగల్ వాలంటీర్ని. చిన్నపిల్లల విషయంలో చిన్న అనుమానం వచ్చినా వెంటనే క్లియర్ చేసుకోవాలి మామా. నువ్వు ఎక్కడే ఉండొస్తా. పెద్దాయనా, ఇక్కడ వచ్చిన పాప ఉండేది, ఎక్కడుందా ఆ పాప? పిలువు, నేను కాస్త మాట్లాడాలి. అరే, అడుగుతుంటే వెళ్ళిపోతావేంటి? కిషోర్ దాదా, ఆ పాప నీ తమ్ముడు కూతురా? ఎప్పుడు చెప్పనే లేదు. అసలు నీకు తమ్ముడు ఎప్పుడు పుట్టాడు? ఆ కొత్తగా పుట్టిన తమ్ముడికి కూతురు ఎప్పుడు పుట్టింది? ఎక్కడుంటుంది? ఎక్కడికి ఎప్పుడు వచ్చింది? మిత్రా సార్, అవన్నీ మీకెందుకు? అదేంటి కిషోర్ దాదా అంత మాట అన్నావు? నీకోసం ఎంత చేశాను. పర్లేదు చెప్పు, ఖతీజా కదేంటి? మిత్రా సార్, అవన్నీ వదిలేయండి. అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చకండి. వ్యాపారాలంటే 1,00,000 ఉంటాయి, అన్నీ మీకు చెప్పాలంటే ఎలా? అవునా? సర్లే, వస్తా. ఆ 1,00,000 సంగతులేంటో నేను చూస్తా. నేను అమ్మాయి గురించి అడిగేసరికి అనుమానం వచ్చి అక్కడ దాచేశారా. చే, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సింది. అయినా సరే వదిలే ప్రసక్తే లేదు. ఏంటి పెద్దాయనా, ఆ రోజు ఇక్కడ పనిచేసిన పాప కనిపించట్లేదు? రోజు చూస్తున్నాను, ఏమైంది? పని చేసుకుంటున్న పిల్లని ఎల్లగొట్టి ఏమైందని అడుగుతున్నారు ఏందయ్యా? రోజు ఇక్కడే ఈత తింటూ వచ్చే డబ్బులు ఇంటికి పంపిస్తూ కాలం ఎలపుచ్చుకునేదయ్యా. ఇటు కాకుండా పోయింది దాని బతుకు. ఏమైంది పెద్దాయనా? నరసయ్య, ఏంటక్కడ? నువ్వు వెళ్ళి పని చూసుకో. మిత్రా సార్, పని వాళ్ళతో మీకేంటి? అనవసరంగా వాడి పని చెడగొడుతున్నారు మీరు. మీకు దండం పెడతాను, మమ్మల్ని ఎలా బతకనివ్వండి. ఏం లేదు సార్, కొంచెం చట్నీలో సాల్ట్ ఎక్కువైంది, అడుగుతున్నా. ఏది ఎక్కువైనా నన్ను అడగండి సార్, వాళ్ళకేం తెలుస్తుంది? ఇంకేమైనా ఆర్డర్ ఇస్తారా, బిల్ వేయమంటారా? ఎంతైంది సార్ బిల్లు? 44 రూపీస్. పెద్దాయనా ఆగు. ఏంటయ్యా ఆయన ముందే అడుగుతావు? ఏదో పని చేసుకుంటూ ఎక్కడే పడి ఉండేది. నువ్వేదో అనుమానంగా చూసేసరికి మా ఓనర్ భయపడిపోయి నీ పోరు పడలేక ఆ పిల్లని పనిలో నుంచి మాన్పించేశాడు. అంటే ఆ అమ్మాయి నిజంగానే కిషోర్ దాదా తమ్ముడు కూతురు కాదా? అవే కాదు బాబు, నెల క్రితమే పనిలో పెట్టుకున్నాడు. చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోవడం ఎంత పెద్ద నేరమో తెలుసా పెద్దాయనా? ఏం చేస్తారు బాబు, పూట గడవని ఇంట్లో పుడితే ఏదో పని చేసుకుని బతకాలి కదా. వాళ్ళ నోట్లో దుమ్ము కొట్టారు. ఇప్పుడు ఆ పిల్లని ఏ ముంబాయికో కలకత్తాకో తీసుకెళ్ళి వ్యభిచార కొంపల్లో అమ్మేస్తారు.
ఆ పిల్ల పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. మీరెళ్ళి కాపాడి తీసుకొస్తారా ఆ పిల్లని? అభంశుభం తెలియని పిల్ల ఆ నరకంలో కుళ్ళిపోవటం కన్నా ఇక్కడే పనులు చేసుకుంటే ఏంటి బాబు తప్పు? పిల్లల్ని సాకటం భారమై ఇక్కడ పనుల్లో పెడితే 4 డబ్బులు సంపాదించుకుని కడుపు నిండా తింటారు. నీకు జాలేస్తే కాస్తంత డబ్బులు చేతిలో పెట్టి కళ్ళు మూసుకొని పోయి ఉండాల్సింది. ఏదో ఉద్ధరించడానికి వచ్చినట్టు వాళ్ళు కడుపు కొట్టేసి ఏంటి మీరు సాధించింది? పండి బాబు. అయ్యో, దాదా, నువ్వు చేసిన చాలా పెద్ద నేరం. చిన్నపిల్లలతో పని చేయించడం ఎంత పెద్ద తప్పు, దాన్ని ప్రోత్సహించడం ఇంకా పెద్ద తప్పు. నేనేదో జాలిపడి ఆ పాపను పనిలో పెట్టుకున్నాను. మీరు నన్ను క్రిమినల్లా చూస్తారేంటి? పోలీసులకు చెప్తే నీ దాబా మూసుకోవాల్సి వస్తుంది తెలుసా? చైల్డ్ లేబర్ యాక్ట్ తెలీదా? సరే, పాప ఎక్కడుంది? నాకేం తెలియదు మిత్ర. ఆ పాపను జాయిన్ చేసిన నెంబర్ ఉంది. కావాలంటే నెంబర్ ఇస్తాను, మాట్లాడు. నేను ఇచ్చానని చెప్పు మాకు, నీకు దండం పెడతాను. సరే ఇవ్వు. వాళ్ళది పెద్ద నెట్వర్క్, వాళ్ళు అంత ఈజీగా దొరకరు. నేను చెప్పే కోడ్ లాంగ్వేజ్ వాడు. ఎవరు? భయ్యా, మాల్ కావాలి భయ్యా. 5 కేజీలు. 10 నుంచి 12 ఇస్తాను. 1.5 ఇస్తా భయ్యా, కాస్త అర్జెంట్. సరే, వాటర్ ట్యాంక్ బస్ స్టాప్ దగ్గర వచ్చి నిలబడు, కాల్ వస్తుంది. ఓకే భయ్యా. మిత్ర, ఎస్ మేడం. నేను కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేశాను. పోలీసులు నిన్ను దూరం నుంచి ఫాలో చేస్తారు. నేను ఆ బస్ స్టాప్కి వెళ్తున్నా. అంతా నువ్వే ట్రాక్ చేయాలి. మేము డైరెక్ట్ గా వస్తే అలర్ట్ అవుతాను. మెడలోని ఐడి Yes, కార్డు ma'am. తీసేసి జాగ్రత్త. క్లియర్. అతని దగ్గర ఫోన్ తీసేసుకున్నావా? లాక్కున్నానా? ఆ ఫోన్లో డయల్ లిస్ట్లో మన నెంబర్కి ఫోన్ చేయడానికి ముందు వెనక ఏ నెంబర్లు కాల్ చేస్తాడో చెక్ చేయి. లాక్ ఉంది, ఓపెన్ చేసి. అన్నా క్లియర్ అన్నా. సార్, నెట్వర్క్ ఏ కంపెనీదో కనుక్కో. బ్రో, నీ మొబైల్ నెట్వర్క్ ఏంటి? నేను కాల్ లిస్ట్ తీసుకుంటాను. ఏదైనా డిలీట్ నెంబర్ ఉన్నాయో చెక్ చేసి నీకు కాల్ చేస్తా. నేను క్లియరెన్స్ ఇచ్చాకే లోపలికి తీసుకెళ్ళు, సరేనా? ఓకే అన్నా. జాగ్రత్త, అలర్ట్గా ఉండు. సారీ బ్రో, ఫార్మాలిటీస్. పోలీస్ వాచింగ్ ఎక్కువైంది అందుకే. బ్రో, నీకే కాల్. స్పీకర్లో పెట్టి ఫోను. అమ్మా నాన్న లేనప్పుడు చెప్పు, పండుగ చేసుకుందామన్నా. నేనేమో ఫస్ట్ నైట్ సెటప్ లో బెడ్రూమ్ అంతా రెడీ భయ్యా, చేశాను తెలుసా. కొంచెం పర్సనల్ భయ్యా. ఆశగా వెయిట్ సర్లేండి, చేస్తుంటే మాట్లాడు. లేట్ అవుతుంది, రేపు అది అవుతుంది. కాదు డార్లింగ్. ఇక్కడ నాకు ఎలా ఉందో తెలుసా? నాకు మాత్రం ఆశ లేదా? అర్థం చేసుకోవచ్చు కదా. ఏం అర్థం చేసుకోవాలి? ఎన్ని రోజులు ప్లానింగ్ ఇది? దూరంగా వచ్చావు మిత్ర. ఎస్ మేడం, క్లియర్. చెప్పండి. జియో ఆఫీస్ లో ఒకడు దొరికాడు. వీడే మెయిన్ హెడ్. పట్టేసుకున్నాం, కానీ స్విమ్మింగ్ వేశాడు. కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. పిల్లల్ని చేతులు మార్చేటప్పుడు మనం పట్టుకోవాలి. పిల్లల్ని ఎక్కడ దాచారో నీ దగ్గర నుండి చెప్పాలి. ఇక్కడ నుండికి తెలియదు. వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసా, జాగ్రత్తగా విను. వీడు కాల్ చేస్తే గానీ వాడు స్పాట్ చూపించడు. ఎలా మేనేజ్ చేస్తావో ఏమో. మేనేజ్ చేసి స్పాట్కి వెళ్ళాలి. ఏ మాత్రం అనుమానం రాకూడదు, సరేనా? ఎస్ మేడం, వీళ్ళు ఫాస్ట్. క్లియర్ మేడం. ప్లీజ్ త్వరగా రా. వచ్చేస్తా డార్లింగ్. నేను చెప్పిన మాట విను. వచ్చేస్తాను కదా, ఓకేనా? నా మాట విను. ఫోన్ పెట్టే. ముద్దు పెట్టు. ఓకే, బాయ్. చాలు. భయ్యా, కాదు, ఫోన్ రాగానే వెళ్ళిపోదాం, సరేనా? నీ గర్ల్ ఫ్రెండ్ భయ్యా ఫోన్. నేరుగా కలిసినప్పుడు చూసుకొచ్చులే బ్రో. ఇంకా ఎంతసేపు భయ్యా? ఆ ఫోన్ ఏదో నువ్వే చేయొచ్చుగా. ప్రోటోకాల్ చాలా స్ట్రిక్ట్. అక్కడి నుంచే రావాలి, తప్పదు. అవునా? ఇది అయ్యేది కాదు, తర్వాత చూద్దాం. నన్ను బస్ స్టాప్ దగ్గర దించే. ఆగు బ్రో, ఇంతసేపు వెయిట్ చేసినాం. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి. గిరాకి పోతే నా పేమెంట్ పోతుంది.
టైం మెయింటైన్ చేయకపోతే ఎలా భయ్యా? నాకు అనుమానం అసలు మాలుందా మీ దగ్గర? ఈ డీల్ మీద నాకు డౌట్గా ఉంది. అంత మాట అన్నవింది బ్రో, ఉండు చేస్తా. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇది అయ్యే పని కాదు కానీ వెళ్దాం పద. అచ్చా! బ్రో 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 ఒక్క నిమిషం ఆగు. అంత తొందర అయితే ఎలా చెప్పు? ఒక్క నిమిషం ఆగు. బిజినెస్ ఎందుకు పాడు చేసుకోవడం, ముందు మాల్ చెప్తాం. డీల్ లేట్ అయినా పర్వాలేదు, అంతా క్లియర్గానే ఉందిగా. పద మాల్ చూపిస్తా. బ్రో ఫోన్ వచ్చాకే డీల్. ఖతీజా, అన్నయ్య ఏం కాదమ్మా. బ్రో అమ్మాయికి ముందే తెలుసా? ముక్కలు ముక్కలు చేస్తా ఇద్దరిని. న్యాయ సేవాధికారి సంస్థ పోలీసు వారి సమిష్టి కృషితో ఆ చిన్నారితో పాటు చాలామంది ఆడపిల్లల్ని కాపాడుకోగలిగాం. విడిపించిన పిల్లలందరినీ ఆయా పోలీస్ పరిధిలో వారు వారి వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఆడపిల్లల అక్రమ రవాణా ముఠా రాకెట్ మొత్తం ఛేదించడం జరిగింది. ఖతీజాని సఖీ సెంటర్లో చేర్పించి పాపకు వైద్య పరీక్షలు చేసి న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ వారి సహకారంతో రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించి చదివించడం చేస్తున్నాం. ఇప్పుడు ఖతీజా బానిస సంఖ్యలు తెగి బంగారు భవిష్యత్తు కోసం చక్కగా చదువుకుంటూ ఉంది. అన్నయ్య మన అన్నయ్య! న్యాయ సేవాధికారి సంస్థ తరచూ ఖతీజా బాగోగుల గురించి స్వయంగా బాగున్నానన్నయ్య. పర్యవేక్షించడం జరుగుతోంది. బాగా చదువుతున్నావా? ఉమ్, ఏంటన్నా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? చదువుకుంటున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. స్కూల్ గేట్ కూడా తాకలేను అనుకున్నా. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చదివిస్తుంది మీరే కదన్నా. ఒక్క చిన్న థ్యాంక్స్ కూడా చెప్పకుంటే ఎలా అన్నా? థ్యాంక్స్ నాకు చెప్పకమ్మా, తెలంగాణ న్యాయ సేవాధికారి సంస్థ వాళ్ళే నీకింతా చేసింది. నువ్వు కష్టపడి బాగా చదువుకోవాలి, అప్పుడే అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా ముందుకొస్తారు. అర్థమైందా? ముందు బాగా చదువుకో, సరేనా? సరే, వెళ్ళి క్లాస్కి వెళ్ళి. బాయ్ అన్నా. బాయ్. బాయ్ అన్నా. ప్రతి జిల్లా కోర్టులో ఈ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంది. ఉచిత న్యాయ సహాయం కానివ్వండి, చట్టాలపైన ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు అడిగి అక్కడ తెలుసుకోవచ్చు. నమస్తే సార్. బాగున్నా పెద్దనా? బాగున్నాను సార్. మిత్రా సార్, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత కనిపించారు. మీ తమ్ముడు కూతురు ఖతీజా మీ అమ్మాయి చదువుతున్న స్కూల్లోనే చదవాలి కదా, ఆ పనిలో పడి కొంచెం లేట్ అయింది. కిషోర్ బాయ్, మీలాంటి పెద్దవాళ్ళు పేద పిల్లల మీద జాలి చూపిస్తే వాళ్ళ జీవితం నాశనం అవ్వకుండా ఉంటుంది. నాకెందుకులే, నా హోటల్లో తక్కువ రేటుకి లేబర్ దొరుకుతున్నారనుకుంటే మనిషిగా పుట్టినందుకు సిగ్గుపడాలి. మిత్రా సార్, ఆ పాప చదువుకోవడానికి నేను కూడా సహాయం చేయొచ్చా? ఈ ఒక్క మాటతో గొప్పోడు వైపోయి కిషోర్ బాయ్. నేటి ఆదర్శ పౌరుల అడుగుజాడలే పిల్లల రేపటి ఆనంద జీవితాలకి అంకురాలు. చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ లేబర్ ప్రివెన్షన్ కోసం మీకు ఎలాంటి సలహాలు సహాయం కావాలన్నా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది.